అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 14 ఎపిసోడ్ల నుంచి బుద్ధుని బోధల మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 15 ఎపిసోడ్. ఎందుచేతనంటే బుద్ధుని బోధలు చాలా చాలా గొప్పవి. అలాగే ఒక శ్రీకృష్ణుల వారి బోధలు తీసుకున్నా, శంకరాచార్య వారి బోధలు తీసుకున్నా, అవి కూడా అంత గొప్పవే. అలాగే జీసస్ చెప్పిన, మహమ్మద్ ప్రవక్త ఆయన చెప్పినా కూడా. ముఖ్య కారణం ఏంటంటే, వీరంతా కూడా వారు చేసే సాధనతో మనసు శూన్యం చేసుకొని ప్రకృతిలో కలిసిపోయారు వాళ్ళు. అందుచేత ఆ ప్రకృతిలో అపారమైన జ్ఞానం ఉంటుంది. అంతులేని జ్ఞానం, అనంతమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్నంతా వాళ్ళు పొందగలుగుతారు. వేదవ్యాసుల వారు ఆ స్థితిలో ఆయనకి అపారంగా వస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని మరి వేదాల కింద రాశారాయన. 4 వేదాలు. ఇప్పటికే కాదు, భూమి ఉన్నంత వరకు ఆ వేదాలు ప్రామాణికమే. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో జన్మించి, అక్కడ ఉన్నటువంటి భాష, ఆ పరిస్థితుల ఆధారంగా దానికి తగ్గ ఉపమానాలతో ఈ సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. అన్నీ కూడా మానవుల కళ్యాణం కోసమే. మానవులు ఆనందంగా జీవించడం కోసమే. ఇంచేతంటే మానవులు జన్మ తీసుకున్నా నేను ఆత్మ అనుకోడు. మానవుడినే అనుకుంటాడు. ఎంతకాలమవుతే వీళ్ళు ఆత్మయ్యుండి కూడా నేను దేహము, నేను మానవుడిని అనుకుంటాడో, ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుడయ్యుండి కూడా మానవుడిని అనుకుంటాడో, అంతకాలం వాడికి ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం అర్థం కాదు. అంచేత రాగద్వేషాలతో, ఆశతో, స్వార్థంతో చెయ్యకూడని పనులు చేసి కష్టాలయి తెచ్చుకుంటాడు. తానేదో భూమి మీద శాశ్వతం అన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. ఈ పర్యవసానంగా ఏమవుతుందంటే, ఈ చెయ్యకూడని పనులు చేయడం వల్ల కష్టాలు తెచ్చుకుంటాడు. ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక, ఇందులోంచి ఎలా బయటపడాలో తెలియక వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాడు.
తాను దేవుడై ఉండి, ఎక్కడో దేవుడున్నాడనుకుంటూ, ఆ దేవుళ్ళను కూడా ఆశ్రయిస్తారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, ఈ స్థితి నుంచి, ఈ దుఃఖ స్థితి నుంచి బయటపడేయడానికే ఈ మహాత్ములంతా కూడా మరి ఈ సృష్టిలో ఉన్న రహస్యాన్నన్నీ తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని అందరికీ బోధించారు. అలా బోధించిన వారిలో బుద్ధుడు కూడా ఒకడు. మరి పత్రి గారు కూడా మనకి అలాగే బోధించారు. మరి ఆ జ్ఞానాన్నే, ఆ సత్యాలనే, ఆ విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. చేత వీటిని అశ్రద్ధగా వదిలేయవలసిన పని కాదు. జాగ్రత్తగా ఒకటికి 4 సార్లు చదవాలి. అవగాహన చేసుకోవాలి. ఆచరించే ప్రయత్నం చేయాలి. వాటిని బట్టి మనలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి. వాటిని సరిజేసుకునే ప్రయత్నం చేయాలి. ఓ రకంగా మనమంతా కూడా అదే పని చేస్తున్నాం. ఆ ప్రయత్నమే చేస్తున్నాం. మరి ఇలా ప్రయత్నించే వాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఉండరని నేను అన్నను గాని చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో మనము ఒకళ్ళమే. ఇంకొంచెం మనం శ్రద్ధ పెడితే మనకింకా చాలా జన్మలు తగ్గిపోతాయండి. శ్రద్ధ తక్కువుంటే కొంచెం జన్మలు పెరుగుతాయి. శ్రద్ధ ఎంత ఎక్కువుంటే అన్ని జన్మలు తగ్గిపోతాయి. అంచేత ఈరోజు బుద్ధుడు బోధించినటువంటి ఇంకొక సందేశం తెలుసుకుందాం. రాసుకోండి చెప్తాను. స్థిరమతి, సంయమి, శమిదమి, ధీరోదాత్తుండు, అమేయ ధీనిది, సతతము వరదల ధాటికి మునగని అరుదైన దీవిగా అలరారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. స్థిరమతి, సంయమి, శమిదమి, ధీరోదాత్తుండు, అమేయ ధీనిది, సతతము వరదల ధాటికి మునగని అరుదైన దీవిగా అలరారు. చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఇక్కడ మనం కొంచెం ఈ పదాలకి కొద్ది అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థిరమతి అంటే స్థిరమైన మనస్సు. ముందు అర్థాలు తెలుసుకొని తర్వాత వివరణ తెలుసుకుందాం. సంయమి అంటే సంయమనం పాటించేవాడు. శమిదమి అంటే శమము, దమము.
ఉన్నవాడు. ధీరోదాత్తుండు, ధీరత్వం కలిగినవాడు. అమేయ ధీనిది, అంతులేని ధైర్యం. సతతము అంటే ఎల్లప్పుడూ. ఇప్పుడు మనం కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. స్థిరమైన మనసు ఉన్నవాడు, సంయమనం పాటించేవాడు, శమము, దమము కలిగినవాడు, ధీరత్వం ఉన్నవాడు, అంతులేని ధైర్యం ఉన్నవాడు, ఎప్పుడూ కూడా వరదల ధాటికి మునగనటువంటి అరుదైన దీవిగా అలరారు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క చోట ఆ తుఫాన్లు, వరదలు అవి వస్తూ ఉంటాయి. వర్షాలు ఇయన్నీను. చాలా చాలా ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని ప్రాంతాలే మునిగిపోతూ ఉంటాయి. కానీ ఎన్ని వర్షాలొచ్చినా, ఎన్ని వరదలొచ్చినా ఒక దీవి మునగదంట. అలాగే ఉంటుంది. అది ప్రపంచంలోనే అరుదుగా ఉంటుందట. మానవుడు కూడా ఈ జీవితంలో ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఒడిదుడుకులు రానివ్వండి, అవేమీ కూడా వాడిని ప్రభావితం చెయ్యకూడదు. ఆ స్థితిలో ఉండాలి. మిన్ను విరిగి మీద పడిన వాడు లెక్క చేయకూడదు. ఆ స్థితికి ప్రతి ఒక్కరు ఎదగాలి. మరి ఎవరు ఆ స్థితిలో ఉంటారు? అదే బుద్ధ భగవానుడు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మనం కూడా ఆ లక్షణాలు సంపాదించుకుంటే ఆ స్థితికి చేరుకున్నట్టే లెక్క. ఒకళ్ళు మనకేం చెప్పక్కర్ల. చిన్న కష్టం వస్తే దడదళ్ళాడిపోతే ఇంకెందుకండి? చిన్న వర్షానికే నా ఇల్లు పడిపోతుందేమో, నా ఇల్లు మునిగిపోతుందేమో అనే భయంతో ఉన్నవాడు ఇంకా నిత్యము భయమే. కానీ తుఫానొచ్చి ఎంత వరదలొచ్చినా నాకేం పర్వాలేదు అన్నంత ధీమాగా జీవితంలో ఎంత పెద్ద కష్టం మీద పడినా వాడు ధైర్యంతో వాడు ఉండగలిగితే వాడు మానవుల్లో అరుదైన వాడండి. చాలా గొప్పవాడండి. అది ఎవరికొస్తుంది? అంటే ముదురు, స్థిరమతి అంటే స్థిరమైన మనస్సు. చెంచలం లేని మనసు, నిశ్చలమైన మనస్సు ఉండాలి. ఏదొచ్చినా కంగారు పడకూడదు. మీ జీవితంలో కానీ, మీ పిల్లలు కానీ, మీ సంసారంలో కానీ, భార్యకు కానీ, భర్తకు కానీ ఎన్నో వస్తూ ఉంటాయి. నువ్వు కంగారు పడిపోయి, వాళ్ళని కంగారు పెట్టి, ఏమైపోతుందని ఏడుస్తూ కూర్చుంటే
ఏంటి ఉపయోగం? కొంచెం మన అబ్బాయికి జ్వరం వస్తేనే మనం కంగారు పడిపోతే, మన అమ్మాయికి ఏదైనా జరిగితే కంగారు పడిపోతే, ఇంకా అదేమి జీవితం? నీ మనసు చంచలంగా ఉంటే కంగారు పడిపోతావు. నీ మనసే స్థిరంగా ఉంటే ఈ కంగారు ఉండదు. కంగారు లేనివాడు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తాడు. ఆ స్థిరంగా ఆలోచించిన వాడికి పరిష్కారం కూడా దొరుకుతుంది. దాంట్లోంచి బయటపడతాడు. వాళ్ళని బయటపడేస్తాడు. తాను నిశ్చింతగా ఉంటాడు. మీరు చూడండి 2, 3 పనులు ఒకేసారి మీద పడినియి. అన్నీ అర్జెంటే. కంగారు పడిపోయి ఏ పని చేయలేరు. మీరు చూసుకోండి కావాలంటే. ఏదైనా సరే. ఆ 2, 3 పనులు ఒకేసారి వచ్చేసరికి ఏది చేయలేరు. ఏం తోచదు. చాలా కంగారు పడిపోతారు. అదే స్థిరమతి ఉన్నవాడు, స్థిరమైన మనసు ఉన్నవాడు నిదానంగా ఒక పని పూర్తి చేస్తాడు. తర్వాత రెండో దాన్ని పూర్తి చేస్తాడు. ఏదో ఒకటి తీసుకుంటాడు. ఆ రెండిట్లో ఏది ముఖ్యమో చూసుకుంటాడు. దాన్ని పట్టుకుంటాడు. రెండో దాన్ని పక్కనెడతాడు కాసేపు. ఇది పూర్తి చేశాక దాంట్లోకొస్తాడు. ఇది అది పెడితే 2 పోతాయి. ఆ స్థిరమైన మనసున్నవాడు పరిస్థితి అలా ఉంటుంది. జీవితంలో జరుగుతుంది మనకి. ఎంత వరదొచ్చినా మొలగనటువంటి దీవిలో ఉన్నవాడు ఎంత నిబ్బరంగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఎంత మిన్ను విరిగి మీద పడినా స్థిర మనసున్నవాడు అంత నిబ్బరంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి మనల్ని తీసుకొచ్చేదే ఇక్కడేమిటి అంటే సమస్య చెప్పుకున్నాం. ఆ స్థితికి మనం ఎలా వస్తాం? చెప్పడం తేలికే. స్థిరమైన మనసు ఉండాలని. ఎలా ఉంటది? ఎవడికుంటుంది? ఎవడైతే తీవ్రాతి తీవ్రమైన ధ్యానం చేస్తారో ఆ మనసు స్థిరంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం. ధ్యానం చేసినప్పుడు 3 స్థితులుంటాయని. ఫస్ట్ స్టేజ్‌లో 3 స్టేజ్‌లు. చెంచల మనస్సు నిశ్చలమవుతుందని. కాసేపు అటు, కాసేపు ఇటు ఎళ్ళేటువంటి పరిగెట్టే మనసు నిశ్చలమవుతుంది. ఆ స్థితికి రావాలి మనం. ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలి. ఏదో ఒకసారి ఆ స్థితికొచ్చి మళ్ళా ఇదవుతే కాదు. ఎప్పుడున్నా సరే మీరు ఆ స్థితికి ఉండాలి. ఇంక ఎన్ని సమస్యలు రాని ఏమో అని కంగారు పడిపోరు. ఇంక నా బతుకు ఇలా అయిపోయిందని బాధపడరు. ఆ స్థిరంగా ఉండిపోతుంది ఆ మనసు. నిదానంగా చూసుకుంటారండి. పరిష్కరించుకుంటారు. బాగా పరిష్కరిస్తారు. మీరైనా సరే ఏదైనా కొన్ని సమస్యలొచ్చినప్పుడు కంగారు పడిపోతే మీకసలు ఏం చేయాలో తోచదు.
మీరేమీ కంగారు పడకండా నిదానంగా ఆలోచించండి. ఎవరి దగ్గరకో లెక్కల పరిష్కారం. మీకు మీకే పరిష్కారం దొరుకుతుంది. ఏం చేయాలో తెలుస్తుంది. దాంట్లోనే అధిగమిస్తారు. ఆ స్థిరమతి, ఆ స్థిరమైన మనస్సు, ఆ స్థాయిలో సాధన చేసిన వాళ్ళ కోసం ఫస్ట్ స్టేజ్ చేరుకోవాలి మీరంతా. ఫస్ట్ స్టేజ్‌లో నిలబడిపోవాలి. ఏదో ఆలోచనలు ఆగితాయి. మళ్ళా చిన్న డిస్టర్బెన్స్ వస్తే కంగారు పడిపోతాం మనం. డిస్టర్బ్ అయిపోతాం. ఎంత డిస్టర్బ్ చేసినా సరే, ఆ స్థితిలోంచి మనం తప్పుకోకూడదు. అది స్థిరమైన మనస్సంటే. ఎవడెంత కంగారు పెట్టినా మన నిదానం మనదే. చేత ఈ రజోగుణము, తమోగుణము చెంచల మనసుకి కారణాలు. సాత్విక గుణంలోకి రావాలి. తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఖచ్చితంగా ఆ స్థితి మనం సంపాదిస్తాం. ఏదనుకుంటే అది సాధించగలం. మీరు ఫస్ట్ స్టేజ్‌లో మనసు నిశ్చలమవుతే చాలా లాభాలున్నాయి. రెండో స్టేజ్‌కెళ్తే ఇంకా ఎన్నో లాభాలున్నాయి. అంచేత అంతేకాదు సంయమి అంటే సంయమనం పాటించేవాడు. ఏది జరగనివ్వండి. సంయమనంతో వ్యవహరించాలి. ఊరికే కంగారు పడిపోకూడదు. మనం కంగారు పడి ఎదుటోళ్ళని కంగారు పెట్టకూడదు. వాళ్ళేదో ఉద్రేకపడతారు. మీరు సంయమనం పాటించండి. అలాగే శమదమి శమిదమి శమము, దమము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. ఈ 2 కూడా ఉండాలి. బాహ్యేంద్రియాలు కళ్ళు, చెవులు, నోరు, ముక్కు ఇయన్నీ కూడా. చేతులు, కాళ్ళు. వాటి మీద మీ అదుపుండాలి. ఇది ఎవరికొస్తుందంటే తీవ్ర ధ్యాన సాధన చేసినోళ్ళకే. ధ్యానంలో మీరు చూడండి, ముందు బాహ్యేంద్రియాలనన్నిటిని మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, చేతులు కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం. బాహ్యేంద్రియాలు మీ అదుపులో లేకపోతే అంతరేంద్రియం మీ అదుపులోకి ఎలా వస్తుందండి? అంతరేంద్రియం అంటే మనసు. బాహ్యేంద్రియాలు మన అదుపులో ఉండాలి. అంతరేంద్రియం కూడా మన అదుపులో ఉండాలి. మీరు ఆ స్థితికి వచ్చినప్పుడే అసలైన ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. అక్కడే అసలైన లాభాలు మనం పొందగలుగుతాం. ఆ స్థితిలో ఆ దైవంతో ఉండగలుగుతాం. దైవం అంటే ఎవరు? సృష్టికర్తే, పరబ్రహ్మే, అల్లాయే.
ఆ తండ్రే వర్ణించలేని శక్తులు కలిగినటువంటి. ఆయనతో ఉంటాం. అలా ఉండడం వల్ల అవన్నీ ఒక్కొక్కటి మనం కూడా పొందగలుగుతాం. అనంత శక్తి స్వరూపుడాయన. ఆయనతో ఉంటే ఆ శక్తి మీకు రాదు. మ్యాగ్నెట్‌తో ఇనప ముక్కుంటే ఇనుముకి మ్యాగ్నెట్ లక్షణాలు రావు. అలాగే ఆ భగవంతునితో మనం ఉంటే పరబ్రహ్మతో ఆ లక్షణాలన్నీ వస్తాయి. ఆ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం మనం. ఈ బుద్ధుడు కానీ, వ్యాసుడు కానీ, ఇంకా మనం కొన్ని పేర్లు చెప్పుకుంటానికి ఎంతోమంది ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. వశిష్ఠుల వారు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, జీసస్ కానీ, మహమ్మద్ కానీ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే. అందుకే ఇంత అంతులేని జ్ఞానం వాళ్ళు పొందగలిగారు. నేను కూడా అందుకే చెప్తూ ఉంటాను నేను. ఏదో ఒక గంట ధ్యానం చేసి గొప్ప ధ్యానం అనుకుంటారు మీరు. అది ధ్యానం కాదు. అంతులేని లాభాలు మీరు పొందాలి అంటే గంటలు గంటలు తేలిగ్గా, సునాయాసంగా ధ్యానంలో కూర్చోవాలి. ఆ పనే మనోళ్ళంతా చేస్తున్నారు. నేను చాలా సంతోషిస్తాను నేను. ఎందుకంటే 5 గంటలకి ధ్యానంలో కూర్చోమంటే 4 గంటలకే కూర్చునేవాళ్ళు ఎంతోమందున్నారు. 3కే కూర్చుంటున్నారు. కొత్తగా వచ్చినోళ్ళు చూసి ఆళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. ఎలా కూర్చుంటున్నారు వీళ్ళని. కంగారు పడిపోతారు కొంతమంది. 3 గంటలు ధ్యానం అంటే. వాళ్ళు ఏం లాభం పొందుతారు? ఏదో అరగంటో, గంటో చేస్తే సరిపోద్దనుకుంటున్నారు. ఏమండి? మ్యాగ్నెట్‌కి ఇనుప ముక్కని ఊరికే ఇలా తగిలించి తీసేస్తే దాని శక్తి ఎక్కడొస్తుందండి? దానితో అలా ఉంచేయాలి. 2 రోజులు, 3 రోజులు అలా ఉంచేయాలి. అప్పుడు దాని శక్తి దీనికొస్తుంది. అలాగే ధ్యానంలో కూర్చొని ఆ స్థితికెళ్ళి వచ్చేస్తే ఎలా వచ్చేస్తది? ఉండిపోవాలి గంటలు, గంటలు. అందుకే నేను భీమవరం మానొద్దంటాను నేను. చాలా మందికి బద్ధకం. మొన్నొచ్చేసాం కదా! అదేంటో డ్యూటీ కింద. అది డ్యూటీయా? ఆహాహా! ఎక్కువైపోయిందనుకుంటారు భీమవరం. పోనీ అక్కడ చేసుకుంటే చేసుకోవచ్చు. చేస్తారా? అస్సలు చేయరు. పోనీ నెలకు ఒక్కసారైనా వద్దామా? అది చేయరు. ఏంది ఈ సంసారంలో మునిగిపోతే ఏమొస్తుందండి మీకు? ఏ జ్ఞానం తెలుస్తుందండి? ఏ లక్షణాలు మీకు కలుగుతాయి? బుద్ధుడు చెప్పిన లక్షణాల్లో ఒక్క లక్షణమైనా మనకి వస్తుందా? ఎందుకా జీవితం? ఈ మార్గం దొరికి మనం ఎదగడానికి అవకాశమైనటువంటి అనుకూలమైన వాతావరణం అంతా మనకి భీమవరంలో దొరుకుతుంటే ఎందుకు బద్ధకిస్తామో నాకు అర్థం కాదు. ఎంత తెలివి తక్కువోళ్ళండి. సెలవులు లేవండి అంటారు. సెలవులు పెడితే పోనీ జీతం పోద్ది. వీళ్ళు పోయే జీతం ఎంత?
వీళ్ళు వృధాగా ఖర్చు పెట్టేది మానేస్తే, ఈ జ్ఞానం కోసం ఓ 2 రోజులు జీతం వదులుకుంటే నష్టమేంటండి? ఏవో 2 ఏళ్లకో, 3 ఏళ్లకో జీతాలు పెరుగుతాయి. అయినా తృప్తి ఉండదు. డ్యూటీ మెయిన్ అనుకుంటే దీని పరిస్థితి ఏంటి? మీరు ఆత్మ కదా! ఆత్మనేం చేస్తారు? ఆత్మే దేహాన్ని తెచ్చుకుంది. తెచ్చుకుంటే ఇదేమంటది? నేనే అసలు నేనంటది. ఆత్మ కూడా నాకెందుకంటది. దేవుని రానోళ్ళంతా అంతే నాకు తెలుసు. అశ్రద్ధ చేసేవాడు. ఈ జూమ్‌లో అశ్రద్ధ చేసేవాడు. ఏం తెలుసుకున్నారు ఈ క్లాసులు? ఇది అర్థమైంది కాబట్టే మేము వదలలేకపోతున్నాం. అనేక రకాలుగా మీకు బోధిస్తున్నాం. 2 రోజులు, 3 రోజులు బోధ మానేస్తే చాలు. మళ్ళా మోటుకొచ్చేస్తారు అందరూ. మళ్ళా చెప్తూ ఉండాలి. ఎక్కడం కష్టమండి. జారిపోవడం తేలికండి. మీరింకా అక్కడే అనుకుంటారు. దొబ్బుదామని కిందకి ఎక్కడికో వచ్చేసారు. అంచేత ఈ లక్షణాలన్నీ కావాలి మనకి. అప్పుడు మీరు జీవితంలో ఎంత ధీమాగా ఉంటారో. ధీరోదాత్తుండు. ధీరత్వం ఉన్నవాడు. సత్యం చెప్పడానికి ఉండాలది. ధీరత్వం. ఇంచేత సాధనతో పాటు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నాం. భయపడి కాంప్రమైజ్ అవుతే నువ్వు చెప్పిన ఒకటే, చెప్పకపోయినా ఒకటే. దీనిది నేను పత్రిక దగ్గరే చూశాను ఇది. ఆయన ధైర్యానికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం కూడా ఆ స్థాయికి రావాలి. సత్యం విషయంలో ఆచరించడానికి, చెప్పడానికి భయపడకూడదు. ధర్మం ఆచరించడం కూడా చాలా కష్టమండి. ఇప్పుడున్న ప్రపంచంలో. ఈ యుగంలో. ఈ యుగమే కాదు ఏ యుగమైనా అంతే. ఈ యుగంలో మరీను. ధర్మం. లంచం తీసుకోకుండా ఉన్న దాంతో తృప్తిపడే ధైర్యం ఉందా? ధర్మంగా సంపాదించే ధైర్యం ఉందా?
ఆ స్థితికి రావాలి. అలాంటి వాడు బుద్ధుడు చెప్పినట్టు వరదల ధాటికి మునగని అరుదైన దీవిగా అలరారుతూ ఉంటాడు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు రానివ్వండి, అలాంటి వాడిలా ఉండగలుగుతాడు. అంచేత ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది. ఎలాంటి లక్షణాలతో మనం జీవించాలి? ఎలా ఉండాలి మనం? ఎలాంటి లక్షణాలు సంపాదించుకోవాలి? ఎంత అద్భుతంగా బోధించారు. మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.